నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ సీఎం చంద్రబాబు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇమాంలు మౌజాన్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. నిన్న విజయవాడలో జరిగిన ఇఫ్తార్ విందులో ప్రకటించిన విధంగా వారి గౌరవ వేతనం బకాయిల కోసం 45 కోట్లను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే నిధులు విడుదల కావడం విశేషం. ఈ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 10,000 మంది ఇమాంలు మౌజాన్ల ఖాతాల్లోకి గత 6 నెలల బకాయిలను నేరుగా జమ చేయనున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇమాంలకు నెలకు 10,000 రూపాయల చొప్పున, మౌజాన్లకు 5,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన 45 కోట్లు 2025 అక్టోబర్ నుంచి 2026 మార్చి వరకు 6 నెలల కాలానికి సంబంధించినవి. రాష్ట్రంలోని 5,000 మసీదులలో సేవలందిస్తున్న వారికి ఈ బకాయిలను ఒకేసారి క్లియర్ చేశారు. తమ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి ఎల్లప్పుడూ కూడా కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 21 నెలల్లో మైనారిటీ సంక్షేమానికి పెద్ద ఎత్తున చేశాం. నేను ఎప్పుడు కూడా ముస్లింల సోదరుల పక్షానే ఉంటా. ఎక్కువ కార్యక్రమాలు చేశామంటే దానికి కారణం మీలో ఉండే పేదరికం, మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాలని ఆలోచించనే చేశాం. ఎన్టీఆర్ భరోసా మీరు చూస్తే దగ్గర 4,38,000 మందికి ఇస్తున్నాం. ఒక్క ఎన్టీఆర్ భరోసాలోనే 3,511 కోట్ల రూపాయలు మైనారిటీ సోదరికి ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. తల్లికి వందనం ఈరోజు మీరు చూస్తే 4,50,000 మందికి ఇస్తున్నాం. దగ్గర 1,316 కోట్లు ఇస్తున్నాం. నేను ఎన్నికలప్పుడు చెప్పాను, తల్లికి వందనం ఒకరు కాదు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి దగ్గర 8 మంది 9 మంది పిల్లలున్నా ఆ ఇంటికి తల్లికి వందనం ఇచ్చిన ఏకైక కూటమి ఈ కూటమి ప్రభుత్వం. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు 19,215 మందికి 224 కోట్లు ఇస్తున్నాం. దీపం 6,20,000 కుటుంబాలకి 158 కోట్లు ఇస్తున్నాం. ఇంకొక పక్క నేనే ప్రారంభించాను ఇమాములకి, మౌజములకి ఆన్రోరిం ఇవ్వడం. మౌజములకైతే 10,000, ఇమాములకు 10,000, మౌజములకు 5,000. అదే మాదిరిగా ఇప్పటికి 180 కోట్లు ఇచ్చాం. ఈరోజు రాత్రికి మళ్లీ చెప్తున్నా, ఉండే బకాయిలని 45 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నేను తీసుకున్నా, ఈ ప్రభుత్వం తీసుకున్నా. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంటు చరిత్రలోని డ్రగ్స్ తీసుకుంటూ పట్టుపడ్డ మొదటి ఎంపీ టీడీపీకి చెందిన పుట్టా మహేష్ అని విమర్శించారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే రాష్ట్రంలో డ్రగ్స్ దందా విచ్చలవిడిగా సాగుతుందని మండిపడ్డారు. కేవలం డ్రగ్స్ మాత్రమే కాకుండా మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలోనూ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఈ సందర్భంగా విమర్శించారు. కోనేటి ఆదిమూలం వంటి వారు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన కోన రవికుమార్ వంటి వారు వేధింపులకు దిగిన చర్యలు లేవని, కేవలం కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పుట్టా మహేష్ డ్రగ్స్ సేవిస్తూ, డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఫస్ట్ ఏకైక పార్లమెంటు సభ్యుడు. ఇంతవరకు పార్లమెంటు సభ్యుల చరిత్రలో ఈ మాదిరిగా డ్రగ్స్ తీసుకుంటూ ఈ మాదిరిగా బుక్ అయిన వ్యక్తి పార్లమెంటు చరిత్రలో లేడు. ఫస్ట్ సభ్యుడు. అది ఇక్కడితో మొదలు కాల. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అది చంద్రబాబు నాయుడు గారి ఆయన అనుసరించే వైఖరి నుంచి మొదలవుంది. మహేష్తో మొదలై పుట్టా మహేష్తో ఆగిపోలా. దీనికి ముందు ఎన్నెన్ని జరిగినాయి, ఎలా జరిగినాయి, చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరెలా ఉంది, యాక్షన్ తీసుకోవాల్సిన సమయంలో ఆయన యాక్షన్ తీసుకుంటున్నాడా, ఒక పాలకుడు, ఒక నాయకుడుకు ఉండాల్సిన గుణాలు చంద్రబాబు నాయుడులో ఉన్నాయా అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ప్రతి అడుగులోనూ కూడా మనకు కనిపించేది ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు గారిలో ఈ గుణాలు ఎక్కడా కూడా కనిపించలేదు. కాబట్టే
విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా. మన కళ్ళ ఎదుటనే రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేస్తే ఈయన ఏం చేశాడు? కమిటీ అంట. నో యాక్షన్. ఆయన పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సత్యవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళ మీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే ఈయనేం చేశాడు? పంచాయతీ చేసినాడు. నో యాక్షన్. కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూనా రవికుమార్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? నో యాక్షన్. మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? ఆ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి, కంటికి కనపడతా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తప్పు పునరావృతం అయినా కఠిన చర్యలు తప్పవని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారుల్ని తీవ్రంగా హెచ్చరించారు. చిన్న సమస్య ఉన్నా వెంటనే గుర్తించి పరిష్కరించాలని, ఆ పవిత్ర బాధ్యతను ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని ఓ పాఠశాలలో ఇటీవల మధ్యాహ్న భోజనంపై వివాదం తలెత్తిన నేపథ్యంలో ఆయన మంగళవారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. మైలవరం దేవుని చెరువు తారక రామానగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు వెళ్లిన మంత్రి లోకేష్ విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని స్వయంగా తిని నాణ్యతను పరిశీలించారు. సందర్భంగా మంత్రి లోకేష్ విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. కొత్త కాంట్రాక్టర్ అందిస్తున్న భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. భోజనం బాగుందని విద్యార్థులు బదులిచ్చారు. వివాదం జరిగిన రోజు అంతకు ముందు భోజనం ఎలా ఉండేదని కూడా మంత్రి ఆరా తీశారు. భోజనంలో ఏమైనా సమస్యలుంటే ముందుగా తల్లిదండ్రులకు చెప్పాలని విద్యార్థులకు సూచించారు. ఇకపై భోజనం నాణ్యతపై లీప్ యాప్ ద్వారా తల్లిదండ్రులు అభిప్రాయాన్ని తెలుసుకుంటామని, మరొకసారి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. భోజనం సిద్ధమయ్యాక ప్రతిరోజు ఒక ఉపాధ్యాయుడు నాణ్యతను పరిశీలిస్తున్నారా అని సిబ్బందిని ప్రశ్నించారు. మీరందరూ ఈ మధ్యాహ్న భోజనం పథకం కానీ అన్ని చాలా క్లోజ్గా వాచ్ చేయాలి. ఇంకొకసారి కానీ కంప్లైంట్ వస్తే చాలా ఫర్మ్గా ఉంటుంది డిపార్ట్మెంట్ మీద. వాట్ బి వెరీ క్లియర్. ఇప్పుడు మీకు అడ్మినిస్ట్రేటివ్ బర్డన్ తగ్గించాం, అంతా సీనియారిటీ లిస్టులు కానీ అన్ని ఫైనలైజ్ చేసాం. రెస్పాన్సిబిలిటీ మీది. ఇంకొకసారిగా నాకు ఎక్కడి నుంచి కంప్లైంట్ వస్తే మటుకు ఐ టేక్ ఫర్మ్ యాక్షన్. తర్వాత నన్ను అడగద్దండి. బాధ్యత మీది. ఎక్కడ నాణ్యత లేకపోతే కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం మీ పైన ఉంది. మీరు మానిటర్ చేయాలి. రెండోది, ఉపాధ్యాయులు కూడా మనం టేస్ట్ చేయాలని పెట్టాం. అది చేస్తున్నారా లేదా మీరు మానిటర్ చేయాలి. ఎంఈఓగా మీరు మానిటర్ చేయాలి. రమణ, ఇప్పుడు ఫుడ్ టేస్ట్ చేయాలని మనం చెప్తున్నాం. ఎంఈఓలు మానిటర్ చేసుకోవాలి ఎవ్రీడే. డిఓలు కూడా మానిటర్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు పేరెంట్స్ ఫోన్ నెంబర్స్ అని మన దగ్గర ఉన్నాయా? ఇంకా IVR స్టార్ట్ చేయండి. ఎవ్రీ వీక్ చేయండి. చేస్తే ఒక ఐడియా వస్తుంది మన క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది. నాకు క్వాలిటీ కూడా ఒక ఐడియా వస్తుంది. చేసి నాకు ఫీడ్బ్యాక్ IVRS ద్వారా మీరు తీసుకోండి RTG నుంచి ఎవ్రీడే. అప్పుడు బై స్కూల్ మనం మొత్తం ట్రయాంగులేట్ చేయొచ్చు కదా. ట్రయాంగులేట్ చేసి మనం ఒక ఐడియా తీసుకుందాం. సార్, ఎండ్ ఆఫ్ ది డే ప్రతి పిల్లలు మన చిన్న ఇంట్లో కూతురులాగా కొడుకులాగా చూసుకోవాలి తప్ప వేరే రకంగా కాదు. థ్యాంక్ యూ. మీకు ఉంటాను సార్, వెళ్ళొస్తాను. నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్గా తన పదవీ కాలం ముగిసిందని, తన బాధ్యతల్ని పరిపూర్ణంగా పూర్తి చేశానని చెప్పారు. తనకు 2 పర్యాయాలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారని అన్నారు. ప్రజాసేవే పరమావధిగా డిప్యూటీ మేయర్గా తన పదవీ కాలాన్ని ముగించానని, రానున్న కాలంలో మరలా అవకాశం వస్తే నగర అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. నగర డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి విజయవాడ నగరపాలక సంస్థలోని తన కార్యాలయం నందు ఆఖరి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. విజయవాడ నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్గా తన పదవీ కాలం ముగిసిందని, తన బాధ్యతల్ని పరిపూర్ణంగా పూర్తి చేశానని ఈ సందర్భంగా తెలిపారు. గత 5 సంవత్సరాల కాలంగా విజయవాడ నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగమవటం, 58వ డివిజన్ కి ప్రాతినిధ్యం వహించడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు.
కరోనా కష్టకాలంలోనూ వరదల సమయంలోనూ ప్రజలకు అండగా ఉన్నామని, ఎప్పటికప్పుడు వారికి సహాయం అందిస్తూ భరోసాని కల్పించామని తెలియజేశారు. అదేవిధంగా తనను రాజకీయాలలో ప్రోత్సహించినటువంటి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఏపీఎస్ఎఫ్ఎల్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసేవే పరమావధిగా డిప్యూటీ మేయర్ గా తన పదవీ కాలాన్ని ముగించానని, రానున్న కాలంలో మరలా అవకాశం వస్తే నగర అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. డిప్యూటీ మేయర్ గా పదవీ కాలం ముగిస్తున్న సందర్భంలో మరి ఈ రోజున ప్రస్తుతం మాట్లాడటం అనేటువంటి చాలా సంతోషం. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి మరి విజయవాడ నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా, అలాగే ప్రముఖంగా 58వ డివిజన్ నేను ప్రాతినిధ్యం వహించినటువంటి 58వ డివిజన్లో మరి సుమారుగా 90 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులతో ముందుకు తీసుకెళ్లేందుకు గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే నా డివిజన్ మొత్తం కూడా కొత్తగా ఏర్పడినటువంటి కాలనీలు అన్నీ ఉన్నాయి. మరి దానిలో ఒక్క రోడ్డు కూడా లేనటువంటి పరిస్థితి ఆ రోజున నేను ఎలక్షన్కి వెళ్ళినప్పుడు. కానీ ఈ రోజున ప్రతి ఒక్క అంటే ఫస్ట్ నుంచి 1వ లైన్ దగ్గర నుంచి 15వ లైన్ వరకు ఏవైతే రోడ్లు ఉన్నాయో మరి అవన్నీ కూడా ఈ 90 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులతో వేయటం అనేటువంటిది చాలా సంతోషం అనిపించింది. అలాగే ఏదైతే మరి మా ఈ ఎలక్షను నన్ను 58వ డివిజన్కి డిక్లేర్ చేసిన తర్వాత వచ్చినటువంటి విపత్కరమైన పరిస్థితులు, అప్పుడున్నటువంటి కరోనా పరిస్థితుల్లో సంవత్సర కాలం అవ్వచ్చు, అలాగే మొన్న వచ్చినటువంటి వరదలు కూడా మరి మా నియోజకవర్గంలో, సెంట్రల్ నియోజకవర్గంలో మరి నా డివిజన్లో ఎక్కువ ప్రాంతం ఉంది. దానిలో భాగంగానే మరి అప్పుడు చేసినటువంటి కార్యక్రమాలందరూ కూడా ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు. కానీ చాలా చాకచక్యంగా మేమందరం కూడా కలిసికట్టుగా చక్కగా మరి వాళ్ళు ఎక్కడ ఇబ్బంది లేకుండా బయటికి తీసుకురావడం అనేటువంటిది కూడా నాకు ఈ పీరియడ్లో చాలా చాలా సంతోషం అనిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే డివిజన్ ప్రజలందరూ కూడా అసలు మేము అనుకోలేదు ఈ రోడ్లన్నీ వచ్చేటువంటి పరిస్థితి. ఈ రోజున చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా వీధి కుక్కల నియంత్రణలో నగరపాలక సంస్థ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ఫలితంగా నానాటికి వీధి కుక్కల దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ వీధి కుక్కలు దాడులు చేస్తాయో అని ప్రజలు హడలెత్తిపోతూ ఉన్నారు. గతంలో వీధి కుక్కలు కరిచి పిల్లల ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సాక్షాత్తు ఎమ్మెల్యేలు చట్టసభల్లో గగ్గోలు పెడుతున్నారు. కానీ వీధి కుక్కల నియంత్రణ ఎక్కడ సాధ్యం కావటం లేదు. తాజాగా నల్లచెరువులో వీధి కుక్కలు దాడి చేసి ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వీధి కుక్కల స్వైర విహారంపై చేస్తూ ఉండటం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కుక్కల బెడద నుంచి తమ ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానికులు అధికారుల నిర్లక్ష్యం వీడాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇంతలో అయితే అధికారులకు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నం చేయగా సిబ్బంది గేటుకు తాళాలు వేశారు. ఇంతలో పోలీసులు ప్రవేశించి బాధిత కుటుంబ సభ్యులను అధికారుల వద్దకు తీసుకుని వెళ్లారు. నా పేరు షఫీనా అండి. మా అబ్బాయి పేరు షేక్ మోయిన్ అక్క. మా అబ్బాయికి 7 సంవత్సరాలు. ఇవాళ తెల్లారుజామున మా అబ్బాయి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. బయటకు వస్తే ఒకేసారి 4 కుక్కలు కలిసి మా అబ్బాయి మీద అటాక్ చేయడం జరిగింది. చాలా సివియర్గా అటాక్ చేసినవి. ఇక్కడ విండ్ పైప్ కూడా కట్ అయిపోయి బాబుకి నోట్ నుంచి గాలి తీసుకోవడం, ముక్కు నుంచి గాలి తీసుకోవడం వీలు కావట్లేదు. బయటకు వస్తుంది గాలి, ముక్కులో నుంచి తీసుకున్న గాలి బయటకు వస్తుంది, మాట కూడా రావట్లేదు. చాలా క్రిటికల్గా కండిషన్ ఉందని డాక్టర్లు చెప్పారు. మరి ఇదంతా జరగడానికి కారణం మా వీధిలో ఉన్న కుక్కలే. మా వీధిలో ఇది మొదటిసారి కాదు, ఈ 10 రోజుల్లో చూసుకుంటేనే ఇది 4వ కేసు. ఒక అబ్బాయికి పేగులు బయటకు వచ్చేసి ఒక అబ్బాయి అయితే అసలు చచ్చిపోవడం కూడా జరిగింది మా నల్లచెరువు ఏరియా నుంచి. మరి ఇది 4వ కేసు. అయినా కానీ మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు ఏమీ స్పందించట్లేదు, ఈ మున్సిపల్ వర్కర్స్ ఏమీ చేయట్లేదు. మొన్న మా ఏరియాలో జరిగిన కేసుకి గల్లా మాధవి గారు వచ్చారు, ఫోటోలు తీశారు, మీడియా మాట్లాడారు, వీడియో తీశారు. ఇంకంతే. ఆ కుక్కల పట్ల ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఏదో ఒక యాక్షన్ జరిగితే ఇలా జరిగేది కాదుగా. మొన్నటి కేసుతోనే అయిపోయిందిగా. పదే ఈ కేసులు రిపీట్ అవ్వవు కదా. ఎందుకు తీసుకోవట్లేదో, ఇలా ఎంతమంది పిల్లల్ని బలి చేయాలని ఈ కుక్కల్ని ఈ విధంగా పెంచి ఊర్ల మీద వదులుతున్నారో, వీధుల్లో వదులుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఎంతమంది పిల్లల ప్రాణాలు కావాలో. వాళ్ళ పిల్లలే బయటికి రారు, వాళ్ళ ఏమో లగ్జరీస్ లైఫ్ వాళ్ళది, వాళ్ళు బంగ్లాలో ఉంటారు. అందుకని వాళ్ళు కుక్కల్ని చంపొద్దని వీధుల్లో వదిలేస్తే మాలాంటి కష్టపడి బతికే వాళ్ళ పిల్లలు ఇంట్లో నుంచి బయటికి రావడానికి పెద్దలు కూడా బయటికి రాపోతున్నారు. పెద్దల మీద కూడా ఒకేసారి 10 కుక్కలు 15 కుక్కలు పడేసి అటాక్ చేస్తున్నాయి. మా అబ్బాయి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. దీనికి అంతర్కాలం వీధిలో ఉన్న కుక్కలే. ఈ వీధి కుక్కల్ని తొలగించాలని, తీసుకెళ్లాలని, చంపేయాలని వీలైతే మేము కోరుకుంటున్నాం. కుక్కల్ని చంపి మా పిల్లల్ని బతికించండి. మా వీధుల్లో పదే ఇవే జరుగుతున్నాయి. ఒక అబ్బాయి చనిపోయాడు, మా వీధిలో ఉన్న అబ్బాయి కూడా చనిపోయాడు. మా అబ్బాయికి ఇది 4వ కేసు. 10 రోజుల్లో 4వ కేసు అన్నమాట. విద్యుత్ సంస్థ సొమ్మును ఉన్నతాధికారులు నిలువునా దోచుకుంటున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. నష్టాల పేరుతో ఉద్యోగులకి అన్యాయం చేస్తున్నారని చెప్పారు. ఈ మేరకు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలు ఏప్రిల్ 8వ తేదీన కడపలో జరగనున్నాయి. బ్రాడీపేట సిఐటియు కార్యాలయంలో మంగళవారం మహాసభల పోస్టర్ని యూనియన్ నాయకులు ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ముజాఫర్ అహ్మద్, పవన్, నాగరాజు, ముత్యాలరావు పాల్గొన్నారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ H176 సిఐటియు సంఘం 3వ రాష్ట్ర మహాసభలు ఏప్రిల్ 8వ తేదీన కడపలో జరగబోతుంది.
దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు రాయలసీమ ప్రాంతంలో ఎస్పీడీసీఎల్లో, అదేవిధంగా సిపిడిసిఎల్లో, ఈపీడీసీఎల్లో కాంట్రాక్ట్ కార్మికుల్ని సమీకరించడం, ముఖ్యంగా మొత్తం 52,000 మందిలో 28,000 మంది పైగా ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. రెగ్యులర్ ఉద్యోగులందరూ రిలీవ్ అయిపోతున్నారు. కొత్తగా వచ్చిన చోట కొత్త వాళ్ళని అపాయింట్ చేసుకోవట్లేదు. ప్లస్ ఈ ఉన్న 27,000 మందిలో కూడా రకరకాల వేతనాలు ఇస్తున్నారు. ఒకళ్ళకి 29,000 ఇస్తున్నారు, ఒకళ్ళకి 22,000 ఇస్తున్నారు, ఒకళ్ళకి 25,000 ఇస్తున్నారు, ఒకళ్ళకు 18,000 ఇస్తున్నారు. అంటే వేతనాల్లో తారతమ్యం పెట్టడం ద్వారా కార్మికుల శ్రమను కూడా విపరీతంగా సంస్థ దోచుకుంటుంది. అదేవిధంగా విద్యుత్ సంస్థ అనేది ఎప్పుడూ నష్టాల్లో లేదు, ఇప్పటికి కూడా నష్టాల్లో లేదు, ఇప్పటికి కూడా లాభాల్లో ఉన్నాయి. కానీ ప్రభుత్వం, కాంట్రాక్టర్లు, ముఖ్యంగా ఉన్నతాధికారులు కట్టగట్టుకొని మొత్తం లాభాల్ని తింటూ నష్టాల్ని చూపిస్తూ ప్రజలపైన భారాలేయటం, కార్మికులకు తక్కువ వేతనాలు ఇవ్వటం అనేది చూపిస్తున్నారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పేసి అదాని వాళ్ళకి ప్రభుత్వం 500 రూపాయలు శాంక్షన్ చేస్తుంది. కానీ బిగించిన వర్కర్కి 100 రూపాయలు మాత్రమే అధికారులు ఇస్తున్నారు. అంటే 400 రూపాయలు అధికారులు దిగమింగుతున్నారు. అదేవిధంగా ఈ 27,000 మంది సంబంధించి తెలంగాణలో సంస్థలో విలీనం చేసినాక 175 కోట్ల రూపాయలకు ప్రభుత్వానికి ఆదాయం మిగిలింది. అంటే కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు, ఆ డబ్బులన్నీ ప్రభుత్వానికే మిగులుతున్నాయి. ఈరోజు అసలు ఏమీ సంబంధం లేని కాంట్రాక్టర్ని పెట్టి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గుంటూరు జిల్లా కార్యదర్శి. రేపు వచ్చే నెల 8వ తారీఖున యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ 3వ రాష్ట్ర మహాసభ కడప జిల్లాలో జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని జిల్లాల్లో యూనియన్ పరంగా తీసుకోవాల్సినటువంటి ప్రచార యాత్ర కానీ అన్ని జిల్లాల్లో ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగా మన జిల్లాలో ఈరోజు వాల్ పోస్టర్ అన్ని జిల్లాల్లో తిరగడానికి ఈరోజు వాల్ పోస్టర్ గుంటూరు జిల్లాలో ఆవిష్కరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 3వ రాష్ట్ర మహాసభ నిర్దేశించేది కార్మికుల్ని సంస్థలో విలీనం చేయాలి, కార్మికుల శ్రమని దోచుకుంటుంది. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. పర్మనెంట్ ఎంప్లాయీ ఏ పని అయితే చేస్తున్నాడో కాంట్రాక్ట్ కార్మికుడు కూడా ఆ పని చేస్తున్నాడు. అతనికి ఇచ్చే బేసిక్ పే మూల వేతనం కాంట్రాక్ట్ కార్మికుడు కూడా ఇవ్వాలి అని సుప్రీంకోర్టు న్యాయస్థానం చెప్పినా కానీ కింది స్థాయి ఉన్నతాధికారులు, కింది స్థాయి అధికారులు ఎవరు కూడా దీని మీద స్పందించట్లేదు. దీని మీద మేము రేపు కడపలో 3వ రాష్ట్ర మహాసభలో చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తు పోరాటానికి ఆందోళన పూనుకుంటాము. అలాగనే కింది స్థాయి ఉన్నతాధికారులు, సిపిడిసిఎల్లో ఉన్నతాధికారి చైర్మన్ అయినటువంటి సిఎండి గారిలో ఇచ్చిన ఉత్తర్వులను కూడా కింది స్థాయిలో పదే అడుగుతున్నా సరే సర్వీస్ ఇన్సెంటివ్ 10 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 800, 20 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 1600 ఇవ్వమని 10వ నెలలో ఆర్డర్ ఇచ్చి ఉన్నారు కార్పొరేట్ ఆఫీస్ వారు. కింది స్థాయి జిల్లా స్థాయి అధికారులు నేటికి కూడా. జిల్లా సిఐటియు అధ్యక్షుడు జి పవన్ రాష్ట్ర మహాసభలు ఏప్రిల్ 8వ తారీఖు జరుగు మహాసభలకి జయప్రదం చేయాలని చెప్పేసి ముఖ్యంగా కోరుకుంటున్నాము. మా డిమాండ్స్ వచ్చేసి గత 2 దశాబ్దాలుగా అంటే 20 సంవత్సరాల నుంచి సాలీసాలన జీతాలతో కార్మికులు బతుకుతున్నారు. పర్మనెంట్ అనేది ప్రతి ఒక్కడికి కావాలని చెప్పేసి ఎంతో ఆశపడుతున్నారు. పై స్థాయి నుంచి మా కార్మికులకి ప్రతి ఒక్కటి అన్యాయం జరుపుకుంటూ వస్తుంది. మరి ముఖ్యంగా సమాన పనికి సమాన వేతనం అనేది రాష్ట్ర హైకోర్టు ఇచ్చింది. దాన్ని ఇంతవరకు అమలు చేయట్లేదు. ఇంకోటి మాకు పేడ్ అలెస్ అనేవి అవి కూడా ఇవ్వట్లేదు. తర్వాత పిఎఫ్పిఎస్ కూడా కార్మికులకి కట్టట్లేదు. ఎన్నో సార్లు సిఎండిని, ఎస్సీ గారిని, డి గారిని కలిసాము. మా కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మాకు సరైన న్యాయం చేయాలని చెప్పేసి ఉన్నతాధికారులకి మొరుకుంటున్నాము. మరి ముఖ్యంగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు గత 20 సంవత్సరాలు చేస్తా రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారు. కొంతమంది రిటైర్మెంట్ కూడా అయ్యారు. వాళ్ళకి సంస్థలో ఎంతో చాకరీ చేసి రిటైర్మెంట్కి వెళ్తా వేసుకున్న చొక్కా, వేసుకున్న ప్యాంటే తీసుకొని పోతున్నాడు ఇంటికి. దానికోసం అని చెప్పేసి 10 లక్షలు డిమాండ్గా
మేము అడుగుతున్నాము రిటైర్మెంట్కి. వాళ్ళ ఫ్యామిలీ రిటైర్మెంట్ అయిపోతే 60 సంవత్సరాలు నిండిపోయినాక కాంట్రాక్ట్ కార్మికుడు ఊరగ పోకూడదని చెప్పేసి మా కాంట్రాక్టు యూనియన్ తరఫున మేము 10 లక్షలు డిమాండ్ చేస్తున్నాము. మరి ముఖ్యంగా ఏరియాస్ 10 ఇయర్స్ 20 ఇయర్స్ బిల్లు 10 నెలల్లో పాస్ అయింది, ఇంతవరకు అమలు చేయలేదు. ఎన్నోసార్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నాము, ఇదిగో అదిగో అంటున్నారు. రేపు కడపలో జరిగే ఈ మహాసభకి మా డిమాండ్స్ మొత్తం అన్నీ ఇచ్చి మా కార్మికులందరినీ ఐక్యంగా కలుపుకొని మా రాష్ట్ర కమిటీ ఏదైతే నిర్ణయం చేసిందో ఆ నిర్ణయానికి సీఎం ఆఫీసు, ఎస్సీ ఆఫీస్ గారు ఇక్కడ మేము ధర్నాలు నిర్వహిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. హిందూ కళాశాలలో నూతనంగా ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సుల్ని ప్రవేశపెట్టారు. ఈ కోర్సుల ద్వారా బీఎస్సీ, బీఈడీ, బీఏ, బీఈడీ ఒకేసారి పూర్తి చేయవచ్చు. ఈ కోర్సులకు సంబంధించిన పోస్టర్లని అమరావతి రోడ్లోని హిందూ ఇంజనీరింగ్ కళాశాలలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, సిహెచ్ రామకృష్ణమూర్తి, డాక్టర్ పిఎం ప్రసాద్, డాక్టర్ మంజుశ్రీ, డాక్టర్ వేణుగోపాల్ మంగళవారం విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా ఇంటిగ్రేటెడ్ కోర్సును ప్రవేశపెట్టడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 90 ఏళ్ల చరిత్ర కలిగిన హిందూ కళాశాలలో మరో నూతన కోర్సు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కాబోతుంది. గతంలో ఉపాధ్యాయులుగా వాళ్ళు పోటీ చేయాలి, ఉపాధ్యాయులుగా ఎంపిక కావాలంటే బీఈడీ కోర్సు, డిగ్రీ తర్వాత బీఈడీ కోర్సు చేసేవాడు. ఇప్పుడు డిగ్రీ 3 ఏళ్ళు చదవాలా, అలాగే 2 ఏళ్ల పాటు బీఈడీ 5 ఏళ్ళు చదవాలి. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా ఇంటిగ్రేటెడ్ బీఈడీని వాళ్ళు ఆమోదించారు. ఈ కోర్సుని ఎన్సిటిఈ, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ కూడా ఈ కోర్సును ఆమోదించింది. ఇంటిగ్రేటెడ్ బీఈడీ ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు అందరూ కూడా వారు చదువుకోవడానికి అవకాశం ఉంది. ఇంటిగ్రేటెడ్ బీఈడీలో బీఏ మరియు బీఈడీ ఒకేసారి చదువుకోవచ్చు, అంటే 4 ఏళ్లలో ఈ కోర్సు పూర్తి అయిపోతుంది. అలాగే బీఎస్సీ, బీఈడీ ఒకేసారి చదువుకోవచ్చు, 4 ఏళ్లలో ఈ కోర్సు పూర్తి అయిపోతుంది. అటువంటి ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సు దేశవ్యాప్తంగా చాలా కొద్ది సంస్థల్లో అనుమతి ఇచ్చారు. ఆ కొద్ది సంస్థల్లో ఒకటి హిందూ కళాశాలలో కూడా అనుమతి ఇచ్చారు. అందువల్ల రాబోయే విద్యా సంవత్సరం జూన్ జూలై నుంచి ఈ కోర్సు ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సు గుంటూరులో ప్రారంభం కాబోతుంది. హిందూ కాలేజీలో ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు, ఎంపీసీ కానీ అట్లాగే హెచ్ఈసి, సిఈసి ఇలాంటి చదివిన విద్యార్థులు అందరూ కూడా ఈ కోర్సు చేయటానికి అర్హులే. మంచి ఉపాధ్యాయులుగా వాళ్ళు రూపొందటానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. అందువల్ల హిందూ కాలేజీ తరఫున మేమందరం కోరుతుంది, ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించి ఉపాధ్యాయ విద్య చేయదలుచుకున్నారో, ఈ కొత్త ఎడ్యుకేషనల్ పాలసీలో స్టూడెంట్ డిగ్రీ చేరేటప్పుడే వాళ్ళు ఇండస్ట్రీకి వెళ్తారా, రీసెర్చ్కి వెళ్తారా, లేకపోతే టీచింగ్కి వెళ్తారా అనే ఒక ప్రతిపాదిక మీద కోర్సులు కండక్ట్ చేయమని చెప్తుంది కొత్త ఎడ్యుకేషనల్ పాలసీ. అలాగే ఇప్పుడు డిగ్రీ చదువుకునే వాళ్ళు టీచింగ్ చేయడానికి అనుకుంటే వాళ్ళు డిగ్రీలో చేరిన మొదటి సంవత్సరం నుంచి వాళ్ళకి టీచర్ ట్రైనింగ్ చేస్తూ ఆ సబ్జెక్ట్ మీద అవగాహన కలగజేస్తాం. మేము దీనికి సంబంధించిన ఫ్యాకల్టీని అందరినీ కూడా మంచి మంచి యూనివర్సిటీస్ నుంచి తీసుకొని వచ్చి స్ట్రాంగ్ టీచర్స్ని తయారు చేయాలనే కోరికతోటి కోర్సుని స్టార్ట్ చేశాం. ఈ స్టూడెంట్స్ దీన్ని బాగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. డాక్టర్ పిఎం ప్రసాద్, డైరెక్టర్, హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇంతకుముందు నేను 3 ఇయర్స్ హిందూ కాలేజ్ మెయిన్ క్యాంపస్లో ప్రిన్సిపాల్గా పనిచేసి ఆ తర్వాత ఇక్కడ డైరెక్టర్గా చేస్తున్నాను. మేము ఈ ఐటెప్ కోర్స్ అనేది, అంటే ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది యాక్చువల్గా ఎన్జిపి 2020 గైడ్లైన్స్ ప్రకారంగా దీన్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒరిజినల్గా బీఈడీ చేయాలంటే 3 ఇయర్స్ డిగ్రీ చేయాలి, 2 ఇయర్స్ బీఈడీ చేయాల్సి ఉంటుంది. అంటే 5 ఇయర్ కోర్సుని ఇక్కడ మనకు 4 ఇయర్స్లోనే వస్తుంది. ప్లస్ 4 ఇయర్స్లో రావటం అంటే టైం సేవ్ అవటం ఒకటి. అలా 4 ఇయర్స్లో రావటమే కాకుండా ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ డ్యూయల్ మేజర్, అంటే యాక్చువల్గా బీఎస్సీ ప్లస్ బీఈడీ ఆర్ బీఏ ప్లస్ బీఈడీ ఆర్ బీకామ్ ప్లస్ బీఈడీ. అయితే మేము మాత్రం ఇక్కడ బీఎస్సీ బీఈడీ అండ్ బీఏ బీఈడీ కోర్సులు మాత్రం మేము స్టార్ట్ చేస్తున్నాం. ఒక్కొక్క యూనిట్లో కూడా 50 సీట్స్ ఉంటాయి. ఇక్కడ దీంట్లో యాక్చువల్గా ప్రోగ్రాంలో ఏంటి అంటే ఫస్ట్ ఇయర్ నుంచే, అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే చేస్తారు కాబట్టి ఫస్ట్ ఇయర్లోనే ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే కరికులంలోనే అట్లా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.